హలో గైస్, ఈ వీడియోలో కనిపిస్తున్న విల్బర్ వ్రైట్ అండ్ ఒర్విల్లే వ్రైట్ మొట్టమొదటిసారిగా 1903లో పబ్లిక్ ఫ్లైట్ని ఇన్వెంట్ చేశారు. ది వ్రైట్ బ్రదర్స్ నేషనల్ మెమోరియల్ అనేది నార్త్ కరోలినాలో కిల్ డెవిల్ హిల్స్ దగ్గర ఉంటుంది. ఎక్కడైతే వీరు ఈ విమానాన్ని తయారు చేశారో అదే ప్రదేశంలో. అంతేకాకుండా ఈ నేషనల్ మెమోరియల్లో వాళ్ళకి గుర్తుగా వాళ్ళ గ్రేవ్ని 90 అడుగుల ఎత్తులో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ నేషనల్ మెమోరియల్ అనేది 1932 నుంచి ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ నేషనల్ మెమోరియల్లో మీరు వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ పబ్లిక్ ఫ్లైట్తో పాటు అది తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ని కూడా చూడవచ్చు. ది వ్రైట్ బ్రదర్స్కి ఏరోప్లేన్ తయారు చేయాలన్న ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1878లో వాళ్ళ నాన్న ట్రిప్ నుండి వచ్చేటప్పుడు ఒక టాయ్ తీసుకొచ్చారంట. ఆ టాయ్ ఫ్రీక్వెంట్గా గాల్లో ఎగరటం చూసి వాళ్ళకి ఒక విమానం తయారు చేయాలనే ప్యాషన్ చిన్ననాటి నుంచే స్టార్ట్ అయిందంట. తర్వాత వ్రైట్ బ్రదర్స్ వాళ్ళ చైల్డ్హుడ్ అంతా కూడా ఒహాయో స్టేట్లో ఉండటం జరిగింది. వీళ్ళు ఫస్ట్ టైం 1889లో న్యూస్ పేపర్స్ ప్రింట్ చేసేవాళ్ళు. తర్వాత 1892లో దే ఓపెన్ సైకిల్ కంపెనీ. అక్కడ వచ్చిన లాభాలతోనే ఈ ఫ్లయింగ్ ఎక్స్పెరిమెంట్స్కి ఇన్వెస్ట్ చేశారు. అండ్ ద వ్రైట్ బ్రదర్స్ నెవర్ మ్యారీడ్. ఈ వ్రైట్ ఫ్లైయర్స్ని తయారు చేశాక విల్బర్ అండ్ ఒర్విల్లే టాస్ వేసుకున్నారంట, ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ ఫ్లైయర్ టెస్ట్ డ్రైవ్ చేయాలని. ది వ్రైట్ బ్రదర్స్ నేషనల్ మెమోరియల్లో మీరు వాళ్ళు ఫస్ట్ టైం తయారు చేసిన 4 ఫ్లైయర్స్ ఎంత సమయంలో ఎంత దూరం వెళ్ళాయో కూడా చూడవచ్చు. అంతేకాకుండా ది వ్రైట్ బ్రదర్స్కి నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి ఉన్న చిన్ని కనెక్షన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒహాయో స్టేట్కి సంబంధించిన వాళ్ళు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం చంద్రమండలం మీద అడుగు పెట్టేటప్పుడు అనగా 1969లో అతనితో పాటుగా ది వ్రైట్ బ్రదర్స్ తయారు చేసిన పబ్లిక్ ఫ్లైట్ యొక్క లెఫ్ట్ వింగ్ ఫ్యాబ్రిక్ క్లాత్ని అండ్ స్మాల్ వుడ్ ఆఫ్ పీస్ని ఆయనతో పాటే చంద్రమండలం మీదకి తీసుకువెళ్ళారు. ఈ వ్రైట్ బ్రదర్స్ నేషనల్ మెమోరియల్కి నేను వెళ్ళేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఎప్పుడో 1903లో వాళ్ళు ఇక్కడే కదా, ఈ ప్లేస్లోనే విమానాలు తయారు చేసి ఉంటారు కదా, అదే ప్లేస్కి నేను 2024లో అక్కడికి వెళ్ళటం, వాళ్ళు తయారు చేసింది అంటే వాళ్ళ మాస్టర్ థింకింగ్కే కదా నేను ఈరోజు ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి ఇక్కడికి అదే విమానంలో రాగలుగుతున్నానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్ కూడా, చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. అండ్ నేను మాటల్లో చెప్పలేను నేను ఏ విధంగా ఫీల్ అయ్యానో. బట్ ఇట్స్ ఏ క్వైట్ గుడ్ ప్లేస్ అండ్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఔటర్ బ్యాంక్స్ దగ్గరలో కూడా ఉంటుంది. హోప్ యూ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.